అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాల్టి రీడింగ్లో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి మీ స్పిరిట్ గైడ్స్ నుంచి యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అన్నది చూద్దాం. ఓకే, సో నేనేంటంటే కార్డ్స్ అన్ని షఫుల్ చేస్తూ ఉంటాను. సో ఇందులో నుంచి ఏ కార్డ్ అయితే వస్తుందో ఆ మెసేజ్ వచ్చేసి మీకోసం. సో 3 మెసేజెస్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Universe, please give reading for my collective. What my collective need to know right now. What my collective need to know right now. And మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే మరి చూద్దాము 3 మెసేజెస్ ఏంటి మీ స్పిరిట్ గైడ్స్ నుంచి, యూనివర్స్ నుంచి ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి. మజీషియన్ వచ్చింది ఫస్ట్ వచ్చేసి. ఓకే, ద మజీషియన్, ఆర్కేంజల్ రాజియల్. ఓకే, యూ కెన్ మేనిఫెస్ట్ ద లైఫ్ యూ వాంట్. వాట్ యూ నీడ్ విల్ మ్యాజికలీ అపియర్. సక్సెస్ఫుల్ బిగినింగ్స్. ఓకే, వెరీ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్ వచ్చేసింది మీకోసం. ఫస్ట్ యూనివర్స్ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు ఏదైతే మీ లైఫ్లో మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా వస్తుంది. అది ఏదైనా సరే మీరు హెసిటేట్ చేయాల్సిన అవసరము లేదు, డౌట్ పడాల్సిన అవసరము లేదు, దానికి సంబంధించి ఫియర్స్ కూడా అవసరం లేదు. ఏది ఉన్నా సరే, ఏదైనా సరే మీ లైఫ్లో వస్తుంది, మీరు ఇప్పుడు మేనిఫెస్ట్ చేయగలుగుతారు అన్నట్లు మెసేజ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు మీకు డౌట్ ఉండిండొచ్చు. సో మరి నేను అందుకనే డౌట్స్ కూడా అవసరం లేదు, ఫియర్స్ కూడా అవసరం లేదు మీకు. మరి నేను ఇది చేయాలనుకుంటున్నాను, దీనికి తగ్గట్లు నేను ఉన్నానా, నాకు దీనికి తగ్గట్లుగా థింగ్స్ ఉన్నాయా, స్కిల్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా లైక్ కావాలనుకున్న ఉన్నాయా లేదా అని చెప్పేసి డౌట్ పడుతూ ఉండొచ్చు. సో యూనివర్స్ ఏంటంటే మీరు ఏది కావాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరు కావాలనుకుంటున్న దానికి ప్రస్తుతానికి థింగ్స్ లేవు అని అంటే కనుక అవి ఖచ్చితంగా రీఅపియర్ అవుతుంది మీ లైఫ్లో, అంటే వస్తుందన్నమాట. ఓకే, సో కాబట్టి మీరు ఎలాంటి డౌట్ లేకుండా మేనిఫెస్ట్ చేయండి అన్నట్లు మీకోసం ఫస్ట్ మెసేజ్. సో నేను దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు హెల్ప్ అవుతుంది. సో నేను ఒకసారి ఏంటి అని అంటే నాకు ఒక ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంది, వేరే కంట్రీకి. అయితే నా దగ్గర నిజంగానే డబ్బులే లేవు, సరేనా. ఆ టైంలో అంటే దానికి కావాల్సినంత అమౌంట్ లేదనమాట, కొంచెం తక్కువగా ఉంది. సో ఇంట్రెస్టింగ్లీ ఏమి అని అంటే నేను జస్ట్ కోరుకున్నా అంతే, నేను ఆ ప్లేస్కి వెళ్ళాలి, నేను ఈ టైం లోపు, ఈ మంత్ లోపు నేను అక్కడ ఉన్నాను అన్నట్లు నాకు అనిపించింది. ఓకే, నేను అక్కడ చూడడం అనమాట, నేను అక్కడ చూసుకున్నాను ఆ ప్లేస్లో. సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే చాలా విధాలుగా అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయని విధంగా నాకు డబ్బులు వచ్చాయి అనమాట. ఆ ట్రిప్కి సరిపోయే డబ్బులు వచ్చాయి అనమాట. అంటే అనుకోవడమే ఆలస్యం, అది ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తారు, ఇవంతా అన్నెసెసరీ మనకు. అందుకనే మేనిఫెస్టేషన్ వచ్చేసి హయ్యెస్ట్ బిలీఫ్ మీద ఉంటుంది. నేను అక్కడికి వెళ్తున్నాను అన్నది అంతే. ఎలా అంటే యూనివర్స్, నేను అక్కడికి వెళ్తున్నాను, అయిపోయింది, ఇంకా అక్కడ నేను ఎలా వెళ్తున్నాను, ఎలా నా లైఫ్కి వస్తుంది, ఇవన్నీ నువ్వు చూసుకో అని చెప్పడం అనమాట. అది యాక్చువల్లీ అడ్వాన్స్డ్ మేనిఫెస్టేషన్. అడ్వాన్స్డ్ మేనిఫెస్టేషన్ ఎలా అని అంటే అడగడమే అంతే, ఇంకా ఏమీ ఉండదు, బిలీఫ్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది. సేమ్ ఇలాంటిది అనమాట. ఇప్పుడు మీకు కూడా ఏంటి అని అంటే ఒకటి ఉంది మీ కోరిక, కానీ ఎలా అవుతుంది ఏంటి అని డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏది ఉన్నా సరే, ఏ విధంగా అయినా సరే మిరకులస్గా ఇది జరిగిపోతుంది. అంటే ఆపర్చునిటీస్ అన్నవి, మీరు కావాలనుకున్నవి ఇలా మీ ముందుకు వచ్చేస్తుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ ఫస్ట్ మెసేజ్ అనమాట. సీరియస్లీ చెప్తున్నాను, చాలా చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇది ఏదో ఒకసారి 2 సార్లు జరిగింది కదా, లైఫ్ మొత్తం అంతా ఇదే జరుగుతూ వచ్చింది. సో మనం అనుకుంటాము ఇది చెయ్యాలేమో, నేను అది చేయాలేమో, అప్పుడే థింగ్స్ జరుగుతుందేమో అని చెప్పి. లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది మీ ఇంటెన్షన్ ఒకటి కరెక్ట్గా ఉండాలి అండ్ మీ బిలీఫ్ ఒకటి కరెక్ట్గా ఉండాలి యూనివర్స్ మీద, అంతే. బిలీఫ్ ఉంది, ఇంటెన్షన్ ఉంది అంటే చాలు, ఎంత లేట్ అయినా ఏదైనా సరే ఆ థింగ్స్ అనేది మన లైఫ్లోకి ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో సేమ్ అనమాట. అందుకనే మీరు డౌట్స్ అయితే అస్సలు పెట్టుకోకండి. ఏదైనా సరే నేను మేనిఫెస్ట్ చేయగలుగుతాను అని చెప్పేసి బిలీవ్ చేయండి. ఓకే, సో కాబట్టి ఈ రీడింగ్కి మనము అఫర్మేషన్ కూడా ఇదే పెట్టుకుందాము. అండ్ మనసులో ఒక్క% డౌట్ కూడా లేకుండా ప్రశాంతంగా ఉండి ఈ అఫర్మేషన్ పెట్టండి. ఓకే, అఫర్మేషన్ వచ్చేసి ఏంటి అని అంటే ఐ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్.
నేను ఏదైనా సరే నా లైఫ్లో మేనిఫెస్ట్ చేయగలుగుతాను అని చెప్పడం అనమాట. ఓకే, సో ఐ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ అని చెప్పేసి కింద మీరు అఫర్మ్ చేయండి కమెంట్లో. సో అందుకే మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయగలుగుతారు, దానికి కావాల్సిన మ్యాజిక్గా మీ ముందు అపియర్ అవుతుంది మీ లైఫ్లోకి. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ట్రస్ట్ మాత్రం ఉంచండి అన్నట్లు మెసేజ్. సక్సెస్ఫుల్ బిగినింగ్స్, చాలా స్ట్రాంగ్గా మీకు న్యూ బిగినింగ్స్ ఒకటే కాదు, అక్కడ మీరు విన్నారా లాస్ట్ సక్సెస్ఫుల్ బిగినింగ్స్ అంటే ఏ న్యూ బిగినింగ్ చేసినా సరే అది సక్సెస్ అవుతుంది, కాబట్టి ఇది మంచి టైం, అది స్టార్ట్ చేసేసేయండి అన్నట్లు మెసేజ్ అనమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ హెల్త్కి సంబంధించి కేర్ తీసుకోవాలనుకుంటున్నారు, మంచి ఫుడ్ అది తినాలనుకుంటున్నారు, అలైన్మెంట్లో డిసిప్లిన్గా ఉండాలనుకుంటున్నారు అని అంటే ఇప్పుడు స్టార్ట్ చేసేసడం, ఇక మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అందులో మీకు సక్సెస్ వస్తుంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో చూద్దాం మరి నెక్స్ట్ మెసేజ్ ఏముందో మీకోసం. ఇంకోసారి షఫుల్ చేస్తాం. యూనివర్స్ ప్లీజ్ షో మీ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ దే నీడ్ టు డూ, స్పిరిట్ గైడ్స్, వాట్ ఎల్స్ దే నీడ్ టు నో. ఇక ఈ డెక్ చాలా పెద్దగా ఉంటుంది, నాకైతే ఇది చాలా, నా చేతికి చాలా హైట్ ఉంటుంది చూడండి. ఓకే, నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి మనకు 4 ఆఫ్ ఏరియల్ వచ్చేసింది, 4 ఆఫ్ పెంటికల్స్ అనమాట. సో వెన్ యూ గివ్ యూ ఆల్సో రిసీవ్, బీయింగ్ రెసిస్టెంట్ టు చేంజ్, ఎక్స్ట్రీమ్స్ ఈజ్ హౌ యూ సేవ్ ఆర్ ఎక్స్ట్రీమ్స్ ఇన్ హౌ యూ సేవ్ ఆర్ స్పెండ్ మనీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టెన్స్ని వదిలేసేయాలి లైఫ్లో, ఇది బిగ్గెస్ట్ థింగ్. ఇది చెయ్యలేదు అని అంటే లైఫ్ చేంజ్ కాదు. సో చాలా సింపుల్ స్ట్రాటజీ ఇది వచ్చేసి, మీ లైఫ్ చేంజ్ చేయాలంటే మీరు ఏం చేంజ్ చేస్తున్నారు లైఫ్లో, మీరేం చేంజ్ చేయలేదు, మీరు సేమ్ టు సేమ్ ఉన్నారు అని అంటే లైఫ్ కూడా చేంజ్ కాదు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే, ఇప్పుడు ఇక్కడ మెజిషియన్తో మీకు కావాల్సింది వస్తుంది, మేనిఫెస్ట్ చేయగలుగుతారు, బట్ మరి మీరు దానికి సంబంధించి స్టెప్ తీసుకోగలుగుతారా? ఓకే, ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మనకు హెల్త్ ఫుడ్ తినాలి అని చెప్పేసి వచ్చింది. సో హెల్త్ ఫుడ్ తినాలి అని చెప్పి నిర్ణయించుకోవడము, అది మీ డెసిషన్. లైక్ ఇప్పుడు నాకు అది కావాలి అనుకోవడము. అయితే మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి? కొత్తగా హెల్తీ ఫుడ్స్ అంటే ఏంటి? వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి, లైక్ ప్రోటీన్ ఎక్కువ తినాలి, ఇలా ఉంటుంది రైట్. సో న్యూట్రిషన్ క్లియర్గా బాగుండాలి. లేదు అని అంటే ఆ డైట్ ఇంకా వేస్ట్. సో దానికి సంబంధించి దాని అర్థం ఏంటి? మీరు కరెక్ట్ ఆర్డర్లో తినాలి, కరెక్ట్గా తింటేనే అది మేనిఫెస్టేషన్ జరుగుతుంది. సో నేను చేంజ్కి రెసిస్టెంట్, నాకు వద్దు, నేను తినలేను, నేను డైలీ రైసే తినాలనుకుంటున్నాను, అప్పుడే నాకు నచ్చుతుంది అని మీ కంఫర్ట్ జోన్కి వెళ్తే మీరు హెల్తీగా అవుతారా అవరా? సో అది మీ చేతిలో ఉంది. లైక్ నెక్స్ట్ దానికి సంబంధించి డెసిషన్ తీసుకోవాలి. రెసిస్టెంట్ అయ్యారు చేంజ్కి అని అంటే పాజిటివ్ రిజల్ట్స్ రాదు. సో అందుకే యూనివర్స్ నుంచి ఇక్కడ ఏంటి అని అంటే కావాల్సింది వస్తుంది, దానికి కావాల్సిన ఏదైతే ఉందో అన్ని మ్యాజికల్ అపియర్ అవుతుంది, కానీ మీరు రెసిస్టెంట్గా ఉండకూడదు. అందుకని ఫస్ట్ థింగ్, వెన్ యూ గివ్ యూ విల్ రిసీవ్. బీయింగ్ రెసిస్టెంట్ టు చేంజ్కి సంబంధించి మీరు ఏంటంటే నేను చేంజ్ అవ్వను, నేను ఇలానే ఉంటాను, నా కంఫర్ట్ జోన్లోనే ఉంటాను అని చెప్పి రెసిస్ట్ అవుతున్నారు. సో దీని నుంచి బయటకు వచ్చేసేయాలి, కొత్తగా ఉండాలి, ఒక నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. అలా నెక్స్ట్ స్టెప్ తీసుకుంటేనే మీ లైఫ్ కూడా కొత్తగా మారుతుంది, పాజిటివ్గా ఉంటుంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో కాబట్టి చూడండి అది మీ లైఫ్లో ఏంటి అని చెప్పేసి, లైక్ మీరు చేంజ్ చేయాలి, ఏది చేంజ్ చేస్తే బెటర్గా ఉంటుంది మీ లైఫ్ అని చెప్పేసి అబ్జర్వ్ చేయండి. ఓకే, అండ్ స్పెషల్లీ ఇక్కడ ఏంటి అంటే మీరు మేనిఫెస్ట్ చేయాలి, దానికి సంబంధించే ఇక్కడ మీరు లైక్ ఒక కోరుకుంటున్నారు బట్ అది జరగట్లేదు అని అంటే మీరు ఏదో రాంగ్గా చేస్తున్నారు, మీరు ఏదో సేమ్ టు సేమ్ రిపీట్ చేస్తున్నారు. సో దాని నుంచి బయటికి రావాలి, స్పెషల్లీ కోరిక నెరవేరాలి అని అంటే. సో అందుకని రెసిస్టెన్స్ నుంచి రావాలి అన్నట్లు సెకండ్ మెసేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే వెన్ యూ గివ్ యూ ఆల్సో రిసీవ్, మీరు ఇచ్చినప్పుడు రిసీవ్ కూడా చేసుకుంటారు. సో ఇక్కడ ఈ మెసేజ్కి మీనింగ్ ఏంటి అని అంటే యూనివర్స్ మీకు మనీ వైజ్ గానో మెటీరియలిస్టిక్ థింగ్ వైజ్ గానో ఏదైనా లైక్ బ్లెస్సింగ్స్ వచ్చింది అని అంటే అది సెల్ఫిష్గా కాకుండా దాన్ని కొంచెము వేరే వాళ్ళకి లైక్ దాంతో హెల్ప్ చేయడం లాంటిదో, లైక్ సంథింగ్ లైక్ వైజ్గా స్పెండ్ చేయడం అనమాట, ఒకరికి ఇవ్వడం లాంటిది చేస్తే ఆ బ్లెస్సింగ్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు మెసేజ్. సో మీరు రిసీవ్ చేసుకున్నది కొంచెం ఇవ్వడము, అలా ఇవ్వడం వల్ల మీరు మళ్ళీ రిసీవ్ చేసుకుంటారు అన్నది మెసేజ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రీమ్స్ ఇన్ హౌ యూ సేవ్ ఆర్ స్పెండ్ మనీ. సో ఇక్కడ ఏంటంటే జాగ్రత్త పడడం అనమాట మెసేజ్. సో ఎలా అనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గివింగ్ ఉంది ఇక్కడ. ఓకే, సో మనం 100 రూపీస్ స్పెండ్ చేస్తే 10 రూపీస్ ఇవ్వడము అర్థం ఉంది, ఒకరికి హెల్ప్ చేయడము. అది
కరెక్ట్ బ్యాలెన్స్డ్ వే. 100 రూపీస్ వచ్చింది 90 రూపీస్ ఇచ్చేస్తాను నేను అంటే అది కరెక్ట్ అయితే కాదు. అది ఏంటి అని అంటే టూ ఎక్స్ట్రీమ్. లైక్ మీరు సేవ్ చేయట్లేదు, ఇంకోటి ఏంటి అని అంటే లైక్ ఒక ప్రాపర్ వేలో వెళ్ళట్లేదు. అది ఎలా అంటే అలా జరిగిపోతుంది. సో అలా టూ ఎక్స్ట్రీమ్గా కాకుండా బ్యాలెన్స్డ్గా ఉండి మనీని సేవ్ చేయండి, లైక్ మీ ఎనర్జీని సేవ్ చేయండి అన్నట్లు మెసేజ్ అనమాట. సో కాబట్టి ఎక్స్ట్రీమ్గా ఉన్నారు. కొంతమంది ఎలా అంటే టూ ఎక్స్ట్రీమ్ అయిపోతారు. అది లైఫ్లో ఎప్పుడైనా సరే డిజాస్టర్స్ని తీసుకొని వస్తుంది. ఉంటే ఒకటేసారి హైపర్ హ్యాపీగా ఉండిపోవడము, ఎలా అంటే ఎనర్జీ మొత్తం అంతా దాంట్లో పెట్టేసేయడము. లేదు సాడ్లో అంటే కంప్లీట్లీ ఏడుస్తూ ఓవర్ థింకింగ్ ఎనర్జీలో ఉండడం. రెండు ఎక్స్ట్రీమిటీస్ రాంగ్. సో ఈ రెండు ఎక్స్ట్రీమ్లో ఉండకుండా బ్యాలెన్స్గా ఎలా ఉండాలి అని అంటే మధ్యలో ఎలా, ఇప్పుడు హ్యాపీనెస్ వచ్చింది అని అంటే దాన్ని యాక్సెప్ట్ చేసి ఒక ప్రజెంట్లో ఇది ఉంది నేను హ్యాపీగా ఉన్నాను, ఓకే. సాడ్ వచ్చిందంటే ప్రజెంట్లో ఇది ఉంది నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తాను అంటే అటు ఇటు కాకుండా మధ్యలో ఉండడం. సో ఈవెన్ అది మనీ మటీరియలిస్టిక్ థింగ్ అయినా సరే, ఎమోషన్ అయినా సరే బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ అనమాట. అలా హైప్ అయిపోకూడదు, అలా లో అయిపోకూడదు. అలా ఉంటే ఏమవుతుందంటే లైఫ్ అనేది ఒక బ్యాలెన్స్ వేళ లేకుండా లైక్ డిస్టర్బ్గా వెళ్తూ ఉంటుందన్నమాట. రెండు విధాలుగా ఉన్న ఎప్పుడు డిస్టర్బెన్సే. సో అలా ఉండకుండా పాజిటివ్గా బ్యాలెన్స్డ్గా వెళ్ళండి, బ్యాలెన్స్డ్గా ఉండండి అన్నట్లు కూడా మీకు ఈ సెకండ్ మెసేజ్ యూనివర్స్ నుంచి, ఓకే, మీ స్పిరిట్ గైడ్స్ నుంచి. సో నెక్స్ట్ మెయిన్ వచ్చేసి రెసిస్టెన్స్. ఓకే, మీరు రెసిస్టెంట్లో ఉన్నారు, ఇంకా నేను చేంజ్ డిఫరెంట్గా నేను చెయ్యను అని అంటే మాత్రం అంతే ఉంటుంది లైఫ్. ఓకే, ఇంకో మెసేజ్ ఏంటి చూద్దాము. వాట్ ఎల్స్ యూనివర్స్, షో మీ ద నెక్స్ట్ మెసేజ్. The world, a very happy ending, coming to full circle, spiritual growth and insight. వెరీ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్. నాకు ఎందుకు ఈ మెసేజ్ చూసిన వెంటనే చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, చాలా హ్యాపీ ఉంది. ఓకే, ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే సైకిల్స్ అన్నీ ఫినిష్ అయిపోతుంది. ఓకే, మీ లైఫ్లో మీరు పడ్డ కష్టానికి కమింగ్ టు ఫుల్ సర్కిల్, ఒక ఎండ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఫుల్ నుంచి స్టార్ట్ చేశారు, ఇప్పుడు వరల్డ్కి అన్ని లెసన్స్ నేర్చుకోవడము, అన్ని ఎక్స్పీరియన్స్ చేసుకోవడము, ఒక ఫేజ్ మీ లైఫ్లో ఎండ్ అయిపోతుంది. ఎండ్ అవ్వడంతో పాటు ఏంటంటే హ్యాపీ ఎండింగ్. ఇది వచ్చేసి ఆ వెరీ హ్యాపీ ఎండింగ్. సంథింగ్ ఏదో జరుగుతుంది, మీకు హ్యాపీనెస్ని తీసుకొని వస్తుంది, జాయ్ని తీసుకొస్తుంది, ఇది ఫుల్ఫిల్ అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకనే అది ఒక కైండ్ ఆఫ్ నాకు కూడా చాలా పాజిటివ్ అనిపించింది ఈ మెసేజ్ చూసిన వెంటనే. సో ఆ వెరీ హ్యాపీ ఎండింగ్స్ రాబోతుంది. ఒక ఫుల్ సర్కిల్ మీ లైఫ్ ఎండ్ అవుతుంది, ఒక ఫేజ్ ఎండ్ అయిపోయి నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తూ ఉన్నారు. స్పిరిచువల్ గ్రోత్ అండ్ ఇన్సైట్. సో ఇక్కడ ఏంటి అని అంటే స్పిరిచువల్, ఇది మోస్ట్లీ వరల్డ్ కార్డ్ వచ్చేసి యాక్చువల్లీ ఎన్లైట్మెంట్ కైండ్ ఆఫ్ కార్డ్ అనమాట. నాట్ కంప్లీట్లీ, ప్రతి ఒక్క కొంచెం కొంచెం రీచ్ అవుతూ. ఓకే, మనకి ఇక్కడ జనరల్ రీడింగ్ కాబట్టి. సో ఇక్కడ మీరు మీ స్పిరిచువల్ గ్రోత్కి సంబంధించి కూడా ఆన్సర్స్ తెలుసుకోవడము, ఏది నిజం ఈ లైఫ్లో, ఏది ఇల్యూషన్ అని చెప్పి తెలుసుకోవడం, సమ్ సార్ట్ ఆఫ్ ఇన్సైట్స్ అనమాట స్పిరిచువల్ గ్రోత్కి సంబంధించి. సో ఆ ఇన్సైట్స్ వస్తున్నందుకు హ్యాపీనెస్. యాక్చువల్లీ ఎప్పుడైతే మనం స్పిరిచువల్ గ్రోత్లో కొన్ని తెలుసుకుంటామో, నిజం అది మాత్రం యాక్చువల్ నిజం. ఓకే, లైఫ్లో అది తెలుసుకుంటామో ఇంకా ఏది అంత ఇల్యూజన్, అంత జస్ట్ ఒక ప్లే అని చెప్పేసి అర్థమైపోతుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ అలాంటిది ఏదో ఒక ఇన్సైట్ రాబోతుంది, ఒక హ్యాపీనెస్ని తీసుకొని రాబోతుంది. సో దానివల్లే మీ లైఫ్లో ఒక సర్కిల్ అనేది ఫినిష్ అయిపోయి నెక్స్ట్ దానికి ఎంటర్ అవుతున్నారు అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో అందుకనే చాలా చాలా బ్యూటిఫుల్ మెసేజ్ అన్నట్లు అనిపించింది ఇక్కడ. ఓకే, సో ఎనీవే ఓల్డ్ సైకిల్స్ ఫినిష్ అయిపోతుంది, న్యూ సైకిల్స్ బిగిన్ అవుతుంది. బై ద వే మనం స్కార్పియో ఫుల్ మూన్ ఎనర్జీ జరిగింది. సో డెఫినెట్లీ చాలా ఇంటెన్స్గా ఉండిండొచ్చు ఎనర్జీ. నేను మర్చిపోయాను యాక్చువల్లీ అంటిల్ మా సిస్టర్ చెప్పేంత వరకు. సో ఇంటెన్స్గా ఉండిండొచ్చు ఎనర్జీస్. సో ఆ ఎనర్జీస్ ఇప్పుడు ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్లోకి వెళ్తూ ఉన్నారు. ఓకే, సో వెరీ వెరీ బ్యూటిఫుల్ రీడింగ్. చాలా పాజిటివ్ అనిపించింది నాకు, లైక్ పాజిటివ్ చేంజెస్ వస్తుంది అని చెప్పి నాకు ఎనర్జెటికల్లీ కూడా ఫీల్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇవి మీ లైఫ్లోకి క్లెయిమ్ చేసుకోండి, అదే విధంగా నడుచుకోండి కూడా. మీరు ఎప్పుడైతే యూనివర్స్కి హాఫ్ వేలో మీట్ అవుతారో అప్పుడే మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. సేమ్ టు సేమ్ ఉంటే సేమ్ టు సేమే ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.